ఈరోజు మీకు వాటర్ బాటిల్స్ అంటే మనం అయిపోయిన వాటర్ బాటిల్స్తో కలర్స్ వేసి వాటికి డిఫరెంట్గా మోజీ బొమ్మలు వేసి చిన్న చిన్న మొక్కలు పెంచాను. అవి చూపిస్తాను చూడండి. ఇవి చక్కగా ఇవన్నీ వేస్ట్ అయిన బాటిల్స్తో పారేయకుండా వీటిని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిన్న చిన్న మొక్కలు వేసాను. ఇవి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న పెద్ద మొక్కలు అనమాట. పెద్ద మొక్కల నుంచి తీసి ఒక మొక్క ఇది చూడండి. ఇది హాఫ్ లీటర్ బాటిల్ వాటర్ బాటిల్. దీనికి వైట్ కలర్ వేసాను. ఇందులో చిన్న క్రోటన్ మొక్క పెట్టాను. నెక్స్ట్ ఇదేమో బ్లాక్ కలర్ వేసాను. ఇది ఒక రకమైన మోజీ. ఇది స్ట్రాబెర్రీ మొక్క. నా దగ్గర స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయి. ఇందులో ఒకటి పెట్టాను. ఇది బ్లాక్ కలర్ వేసాను. ఇది నెక్స్ట్ ఏమో ఇది ఎల్లో కలర్ వేసాను. ఇది 2 లీటర్ వాటర్ బాటిల్స్. ఇవి సగం హాఫ్ కట్ చేసి వీటి కింద హోల్స్ పెట్టి ఎల్లో కలర్ వేసాను. మామూలుగా అయితే వాటర్ బాటిల్స్ అందంగా కనిపించదు, కొంచెం అట్రాక్షన్గా ఉండటానికి. ఇది ఒక క్రోటన్ మొక్క వేసాను. ఇది పెద్ద మొక్క ఎక్కడ ఉందో చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇవన్నీ మనం పెద్దగా ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా చేసే పనులు ఇవి. చూడండి, స్మైలీ బొమ్మ లవ్ సింబల్తో ఉంటుంది. ఇది ఒక రకమైన మొక్క చూపిస్తాను. చక్కగా వీటికి మనం 3-4 కలర్స్ కొనుక్కుంటే సరిపోతుంది. చక్కగా ఇలా వాటర్ బాటిల్స్లో మనం వేసుకోవచ్చు. ఇది ఇది కూడా ఒక కలరు అయితే. ఇది మనకి తెలుసు కదా, ఇది ఎడీనియం ప్లాంట్. ఇవి నా దగ్గర చాలా మొక్కలు సీడ్స్ ఉన్నప్పుడు ఇలా వేరువేరుగా ఒక్కో దాంట్లో పెడతాను. ఇది ఎడీనియం ప్లాంట్. వీటికి డిఫరెంట్గా మోజీ కానీ మనం ఏమన్నా ముగ్గులు కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, బిర్యానీ కుండతో జేడీ ప్లాంట్ వేశాను. దీనికి లాస్ట్ టైం రెడ్ కలర్ వేశాను. కలర్ వేసి చుక్కలు పెట్టాను. ఇదైతే వాటర్ బాటిల్ ప్రతిదానికి పైదానికి పెట్టాం కదా, ఇక్కడ కిందది ఇలా తిప్పి దీంట్లో రణపాల మొక్క వేసాను. కిందదేమో తీసి దానికి ఒక హోల్ పెట్టి పెట్టాను, స్టాండ్ లాగా చక్కగా అందంగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇది చిన్న ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది ఫ్లవర్స్ వచ్చినప్పుడు. ఇది మా అమ్మాయి ఇలా కలర్ పౌడర్ చేసేసింది చక్కగా. ఇది కూడా చిన్నది. ఇది జేడీ ప్లాంట్ చిన్న మొక్క వచ్చింది. దాన్ని చక్కగా ఇలా చిన్నది, ఇది 10 రూపీస్ వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ అందులో పెట్టాను. దీనికి రెడ్ కలర్ వేసి జస్ట్ పెయింట్ వేసాను. ఇది అలోవెరా, మనకి మూత పోయింది వాటర్ బాటిల్. ఇది మూత పోయిన వాటర్ బాటిల్కి ఇలా బ్లాక్ కలర్ వేసి మళ్ళీ వైట్గా కనిపిస్తుంది లోపల అని చెప్పి దీనికి వాటర్ బాటిల్ వేసి దీనికి కలర్స్ వేసాను. ఇదిగో ఇలాగా వేళ్ళు వచ్చే వాటర్లోనే ఉంటుంది. ఇది అలోవెరా మొక్క. నీడలో ఉంటే అలోవెరా గ్రీన్గా ఉంటుంది, ఎండలో ఉంటే కలర్ మారిపోతుంది. ఇలాగ మన దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ చక్కగా పాడేయకుండా చక్కగా వాటికి మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది ఒక రకమైన ఇది డ్రింక్ బాటిల్ కాదు, ఇది ఒక లోషన్ ఏదో దానికి సంబంధించిన డబ్బా. ఈ డబ్బాలో ఇది ఇండోర్ ప్లాంట్ పెట్టాను, వాటర్లోనే ఉంటుంది అది. ఇది దగ్గు సిరప్ దేనికో వచ్చింది, టానిక్ బాటిల్. ఇది దీన్ని వైట్ కలర్ ఉంది, అయితే కలరు రెడ్ కలర్ వేసాను. ఇలా ఈ విధంగా మనం కలర్స్ అన్నీ, మనకి దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శాంపిల్ బాటిల్స్ ఉంటాయి, పెయింట్ కలర్ బాటిల్స్ చూపిస్తాను, అవి కూడా మీకు. ఇలా ఈ విధంగా మనం మొక్కలకి లైట్గా నీట్గా ఉండడానికి ఇలా కలర్ఫుల్గా కలర్స్ వేసుకోవాలి. ఇదిగో చిన్న బాటిల్, ఇది 10-15 రూపాయలు అంతా ఉంటుంది. శాంపిల్ బాటిల్స్ అంటే ఇస్తారు. ఇలా మనం 4 కలర్స్ 10 రూపీస్ 15 రూపీస్ అంతే ఉంటుంది. ఇది 4 కలర్స్, నేను రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో, 4 కలర్స్ కొనుక్కున్నాను. ఎల్లో, రెడ్, వైట్, బ్లాక్ 4 కలర్స్ కొనుక్కుని వీటికి
వేసుకున్నాను. ఇలాగా అప్పుడప్పుడు మనకి ఎప్పుడుకో అన్నీ ఒకసారి అవసరం లేదు. ఈ పెయింట్లు చక్కగా ఎండలో వేసి ఎండలో పెడితే చక్కగా ఆరిపోతాయి. తర్వాత రోజు మనం మళ్ళీ వాటి మీద పెయింట్లు వేసి, ఇదిగో స్ట్రాబెర్రీ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులోంచి ఒక మొక్క తీసి అందులో వేశాను. ఇవన్నీ స్ట్రాబెర్రీ మొక్కలు. ఇంకో దాంట్లో ఇది వేసాను కదా, ఇది ఒక దుంప అనమాట. ఇది దుంప తీసి అందులో పెట్టాను. ఇవి మొక్కలు ఇలా మన దగ్గర ఉన్న మొక్కల్ని ఇలాగా చిన్నవి వచ్చినప్పుడు, ఇది ఎడీనియం ప్లాంట్ సీడ్స్తో వచ్చిన ఈ చిన్న చిన్నవి ఉంటాయి నా దగ్గర ఎక్కువ. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది. ఇదొకటి చిన్నవి మొక్కలు. ఎడీనియం ప్లాంట్స్ ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలైనా మనం సంపాదించుకోవచ్చు. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సీడ్స్ ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఇలాగా ఎడీనియం ప్లాంట్స్ అన్నీ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దగ్గర నుంచి తీసి ఇలాగా చిన్న చిన్న డబ్బాలు కూడా వేస్ట్ చేయకుండా పారేయకుండా వాటిని కట్ చేసి కింద హోల్స్ పెట్టి వాటికి లైట్గా కలర్ వేసి ఈ విధంగా, ఇది వాటర్ బాటిల్, నల్ల వాటర్ బాటిల్ని సగానికి కట్ చేసి ఇది మనం ఇలా వేసుకుంటాను. ఏది వేస్ట్ చేయకుండా. ఇది కూడా ఇలా సగం కట్ చేశాను, సీడ్స్ వేసాను అందులో. ఈ విధంగా మనం కలర్ఫుల్గా కలర్స్ వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇది కూడా వేసాను. దీనికి ఇంకా కలర్ వేయలేదు. అలా పెయింట్లు ఎక్కువ ఖరీదు కాకుండా తక్కువగా తీసుకుని ఇలా చక్కగా అందంగా వేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదన్ని వీడియోల కోసం ఎదురు చూడండి.